హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు మనోజ్ గారు ఆఫ్టర్ 9 years మళ్ళీ ఇండస్ట్రీలోకి మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. బైరోన్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఆయన యాక్టింగ్తో అందరినీ ఇంప్రెస్ చేశారు. ప్రెజెంట్ నెగిటివ్ షేడ్స్ వస్తే చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మంచు మనోజ్ గారు ఎన్టీఆర్ గారితో ఆయన ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు. నార్మల్గా వీళ్ళిద్దరూ కో యాక్టర్స్ మాత్రమే కాకుండా చాలా మంచి ఫ్రెండ్స్ అని, చిన్నప్పటి నుంచి కూడా కలిసి తిరిగాము, కలిసి పెరిగామని చెప్పి చాలా విషయాలని ఆయన షేర్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఒక ఫంక్షన్ లో మనోజ్ గారి వల్ల ఎన్టీఆర్ గారికి అయిన చిన్న ఇంజురీ గురించి కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ఒక ఫంక్షన్ లో వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటున్న టైంలో బలూన్ కి మంట అంటించి పైకి ఎగరేశారంట మనోజ్ గారు. అయితే ఆ బలూన్ వెళ్లి ఎన్టీఆర్ గారి చెయ్యి మీద పడి ఆయనకి కాలిందంట. దీంతో ఎన్టీఆర్ గారు చాలా ఏడ్చారంట. దీంతో మనోజ్ గారి అమ్మమ్మ గారు ఆయన్ని వెంటపడి మరీ కొట్టారంట. ఈ విషయాన్ని నవ్వుతూ షేర్ చేసుకున్నారు మంచు మనోజ్ గారు. అంతేకాకుండా ఆయన పర్సనల్ విషయాల్లో బాధపడుతున్న టైంలో కూడా ఎన్టీఆర్ గారు ఆయనకి చాలా హెల్ప్ చేశారు అని, అండ్ ఇద్దరి బర్త్డేస్ కూడా ఒకే రోజు కావడంతో చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు బర్త్డేని కలిసి సెలబ్రేట్ చేసుకునేవారు అని, అండ్ పార్టీస్ కి కూడా కలిసి వెళ్ళేవారు అని, కలిసి తిరిగేవాళ్ళు అని, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ఆయన షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు హీరోగా అండ్ మనోజ్ గారు విలన్ గా వస్తే చూడాలని ఉంది అని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. అండ్ మనోజ్ గారు కూడా ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఫైనల్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో ఏమైనా సినిమా వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.